ఉన్నతమైన వాళ్ళు కూడా ఉన్నాయండి ప్రైజెస్ అనమాట. తక్కువే కదా ఉన్నది ఒక్క బౌల్ కాబట్టే, సో దాంట్లోనే వేసుకుంటాం ఇద్దరం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి చూసి ఏమన్నా షాప్ ఓపెన్ చేస్తున్నానా అనుకుంటున్నారా? అలాంటిది ఏమీ లేదండి. అనుకోకుండా అంటే నేను ముచ్చటగా మూడోసారి వెళ్ళాను, బిల్లు చూసి షాక్ అయ్యాను. ముచ్చటగా మూడోసారి డీమార్ట్కు మూడే వస్తువుల కోసం, నిజంగా మూడే వస్తువుల కోసము వెళ్ళానండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏవో నాకు కావాల్సినవి ఒక 5-6 తెచ్చుకున్నాను. ఎప్పుడు మా అబ్బాయి పెళ్ళప్పుడు. నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాను? ఫిబ్రవరిలో వెళ్ళాను. వెళ్ళి నాకు కావాల్సిన ఓకే అవి తెచ్చుకున్నాను, అవి కూడా నాకు కావాల్సినవి తెచ్చుకున్నాను. ఈసారి మాత్రం సరే అంటే మూడోసారి ముచ్చటగా మూడు వస్తువుల కోసం వెళ్ళానని చెప్పాను కదా. అవి ఏంటి అంటే, లాస్ట్ టైం డోర్ మ్యాట్స్ తెచ్చానండి. డోర్ మ్యాట్స్ నాకు బాగా నచ్చాయి. ఆ తర్వాత 2 గాజువి తీసుకున్నాను. మనకు కిచెన్లో అయినా సరే, లేదు అంటే మనకు ఫ్రిడ్జ్లో అయినా సరే బాగా పనికి వచ్చేవి గ్లాస్వి బాటిల్స్ తీసుకున్నాను. దానికోసం ఒకటి వెళ్ళాను. ఇంకొకటి ఎందుకు వెళ్ళాను అంటే, గిఫ్ట్స్ ఏదైనా దొరుకుతాయేమో అన్నట్లు వెళ్ళాను. కానీ సరే అక్కడికి వెళ్తున్నాం కదని బ్యాగ్ పట్టుకెళ్ళలేదు. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ట్రాలీ తీసుకెళ్ళలేదు. ఇంకా ఏవో కొన్నామా, ఆ కొన్నవి కూడా ఎలా ఉంది అంటే 25 రూపాయల నుంచి మనకు 250 రూపాయలు. అంటే మనం ఏంటంటే అక్కడ 25 రూపాయలు 250 రూపాయలు అంటే మనకి ఎలా అనిపిస్తుందంటే, ఓకే 25 రూపాయలే కదా, ఓకే 250 రూపాయలే కదా అనుకుంటాం. కానీ నాకు తెలిసొచ్చింది ఆ 25 రూపాయలదే మనకు బిల్లు వచ్చేసరికి గుండె జల్లుమనేలాగా ఆ బిల్లు వస్తుందని మాత్రము ఫస్ట్ టైము. అందులోనూ అన్ప్లాన్డ్గా వెళ్ళాను. మనం ప్లాన్ చేసుకొని వెళ్ళామనుకోండి, ఈ వస్తువులు కొనాలి ఈ వస్తువులు కొనాలి అనుకుంటే అప్పుడు మనం బడ్జెట్ ఓకే ఇంత అమౌంట్, ఈ అమౌంట్లో మనం ఇవి కొనాలి ఇవి తెచ్చుకోవాలి అనుకుంటాం. సో అన్ప్లాన్డ్గా వెళ్ళటం వలన చెప్పాను కదా, ఏం తీసుకున్నానో తెలియదు. నాకు అనిపించింది మాత్రం 25 రూపాయలు 250 రూపాయలు ఆ ప్రైజెసే కనిపించాయి. సో సరే ఏమేమి తెచ్చాను, 25 రూపాయల నుంచి 250 రూపాయలని ఇన్నిసార్లు చెప్తుంది ఈవిడ. ఏంటి ఆ వస్తువులు అంటేనండి చెప్తాను చూడండి. ఇది యాక్చువల్గా మనకు జస్ట్ 25 రూపీస్కి వచ్చింది. ఇవి మరి నేను ఎందుకు తీసుకున్నాను అంటే, నీకు యూజ్ అవుతుందంటే ఆ టైంలో నాకు యూజ్ ఏమీ కనిపించలేదు. కానీ జస్ట్ 25 రూపీస్, ఓకే 25 రూపీస్ కదా ఏముందిలే తీసేసుకుందాంలే అని తీసేసుకున్నాను. ఇంకొకటి నేను 2 తీసుకున్నా. మా వారు నాకు ఇంకొక అడుగు ముందుకు వేసి, ఇంకా ఏమన్నా కావాలంటే తీసుకో, 25 రూపాయలే కదా 50 రూపాయలే కదా, ఇంకేమన్నా కావాలంటే తీసుకో అంటే, అది నాకు తెలుసు మా వారు ఎక్కువ టెంప్ట్ అయిపోతారు ఎక్కడికన్నా వెళ్తే. సో మా వారిని కంట్రోల్ చేశాను. అక్కడ మాత్రము నేను జనరల్గా నాకు ఈ గాజు అంటే చాలా ఇష్టం, కానీ కొద్దిగా కంట్రోల్లోనే ఉన్నాను. సో 25 రూపాయలు అయితే ఇవి 2 తెచ్చుకున్నాను. అలాగే 69 రూపాయలే, జస్ట్ 69 రూపాయలే. కానీ అక్కడికి వెళ్ళామంటే ఈ 69 రూపాయలవే నేను 2 తెచ్చుకున్నాను. ఇంకా టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంకొక 10 తెచ్చుకుంటారు, బిల్లు చూసి అలా అయిపోతారు. సో 69 రూపాయలు అన్నవి ఇవి ఒక 2 తెచ్చుకున్నాను. ఇక ప్లేట్లు అంటారండి, నేనైతే ప్లేట్లు ఎప్పటి నుంచో అనుకున్నాను, ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి, దాంట్లో చక్కగా నేను చేసుకున్న కూరలన్నీ పెట్టుకొని తినాలి అనేసి. నా దగ్గర చిన్న ప్లేటు ఉంది, పెద్ద ప్లేటు ఉంది. సో దీని ప్రైస్ కూడానండి జస్ట్ 165 రూపీసే. ప్లేట్ చూస్తే మాత్రం బాగుంది. సార్ నాకు మా వారికి తెచ్చుకున్నాను. ఇక పిల్లలు అంటారనండి, ఎప్పుడో ఒకసారి వస్తారు కదా పిల్లలు, కాబట్టి పిల్లల గురించి పెద్దగా ఆలోచించలేదు. అందులో డీమార్ట్ ఎంతసేపు అండి, ఇక్కడ కారో బైకో తీస్తే 5 నిమిషాల్లో వెళ్ళిపోతాము, తెచ్చుకోవచ్చు. అందుకని పిల్లల్ని అయితే నేను పట్టించుకోలేదు. కానీ ఒక్కటైతే నిజంగా చెప్తానండి, డీమార్ట్ అనేది మనకు మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాస్ వాళ్ళకు
అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు అనేది చాలా యూజ్ అవుతుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అక్కడ పేదవాళ్ళు కొనవచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనవచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనవచ్చు, కావాలి అంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేవే. ఈ ప్రోడక్ట్ మనం కొన్న ఒక గ్లాస్ కొంటాం, ఆ గ్లాస్ పేదవాళ్ళకు కావాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకు కావాలి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కావాలి, హైఫై వాళ్ళకు కూడా కావాలి. సో అంటే ఆ డీమార్ట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో తెచ్చింది. సో ఇంకా అలాగ వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత కప్పులు అంటే మాకు ఇష్టం అండి. నా దగ్గర బోల్డ్ అని కప్స్ ఉన్నాయి. ఈ కప్స్ నాకే కాదు, రీసెంట్గా మా వారికి కూడా ఒక వీక్నెస్ అయిపోయింది, కప్పుల వీక్నెస్. చాలా ఉన్నాయి కదా, వద్దు అన్నాను. మా వారు ఏమన్నారు, లక్ష్మి 75 రూపాయలే లక్ష్మి అన్నారు. వద్దండి అన్నాను. లేదు ఒక 2 మన ఇద్దరికి పనికొస్తాయి కదా తీసుకో అన్నారు. సరే నాకు మా వారికే కదా అని ఒక 2 తీసుకుంటే ఆగలేదు. ఇంకో 2 తీసుకో, ఎవరన్నా వస్తే మనం తాగుతూ వాళ్ళకి ఇవ్వకపోతే బాగోదు కదా, సో ఇంకో 2 తీసుకున్నారు. సో 75 రూపాయలు. కానీ ఇక్కడ 75 రూపాయలు అంటే మనకు 100 రూపాయల కంటే తక్కువ అంటే అదేదో మనకు చాలా చీప్గా వస్తుంది అనుకుంటాం. కానీ ఈ 4 75లు కలిస్తే ఎంత అవుతుంది అన్నది మాత్రము అక్కడ ఆ ఆతృతలో ఆలోచించము. సో అవి ఒక 4 తెచ్చాను. ఇక తర్వాత ఈ బాటిల్స్, యాక్చువల్గా ఈ బాటిల్స్ నేను 100% కరెక్ట్ చెప్తున్నానండి. ఈ బాటిల్ అయితే 109 రూపీస్కి వచ్చింది, బయట మాత్రం ఈ ప్రైస్కి అయితే రాదు. సో ఈ బాటిల్స్ అనేది మాత్రం నేను తీసుకున్నాను. సడన్గా నాకు దొరికేసరికి అందులోనే 5 ఉన్నాయి బాటిల్స్. సరే ఎలాగో నేను డ్రై ఫ్రూట్స్ అంటే మన బాదము, క్యాషు, అలవికిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ వేయడానికి నాకు బాటిల్స్ కొద్దిగా తక్కువై, అందులోనే నాకు ఏంటంటే ఇలాగ ఫ్యాన్సీగా ఉండేవంటే కొద్దిగా ఇష్టం కాబట్టి ఇవైతే నా ఓన్గా తీసుకున్నాను. ఇవి 109 రూపీస్. సో 109 రూపీస్ 5 బాటిల్స్ తీసుకున్నాను. ఈ 5 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక దీని స్టోరీ చెప్తాను చూడండి. నాకు ఇష్టం ఉండదు, మా వారికి ఇష్టము. ఎప్పుడో 4-5 నెలల తర్వాత టూరు వెళ్ళాలి, ఆ టూర్కు మేము కావాలంటే ఎప్పుడైనా వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవచ్చు. మా వారు చూస్తేనే లక్ష్మి చాలా చీప్గా వచ్చేస్తున్నాయి, లైట్ వెయిట్, మన టూర్కి పనికి వస్తాయి అంటే ఇంకేమంటాను. మరి నేను అన్ని కొన్నప్పుడు ఆయనను వద్దు అంటే బాగోదు కదా. అమ్మో నేనేమో అన్ని కొన్నాను, మా వారికి ఇక్కడ నేను మళ్ళీ పిసినారితనం చూపించినట్లు అవుతుంది మా వారి దగ్గర. అందుకని మా వారికి నచ్చినవి ఒక 2 టర్కీ టవల్స్, లైట్ వెయిట్ అండి. ఈ లైట్ వెయిట్ టవల్స్ అనేది మనకు టూర్కు వెళ్ళినప్పుడైతే, అందులో మెయిన్ టర్కీ టవల్ అంటే ఇష్టపడే వాళ్ళకు టూర్కు వెళ్ళినప్పుడైతే బాగా పనిచేస్తాయి. సో ఇవి ఏంటంటే మనకు చెమటను అలాగే తడిని కూడా చాలా త్వరగా పీల్చుకుంటాయి. కొన్ని టర్కీ టవల్స్ అనేది ఏంటంటే చెమటను అంత త్వరగా పీల్చుకోవు, తడిని కూడా పీల్చుకోవు. సో టూర్లో వెళ్ళినప్పుడు కొద్దిగా తడి ఉంటే ఆరటం కష్టం, కానీ ఇవి అలా కాదు. సో ఇవి తీసుకున్నాను. ఇంకా వీటి గురించి చెప్పాలంటే ఇది నా వీక్నెస్ అనే చెప్తానండి. ఇలాగా చిన్న నాప్కిన్స్ నాకు అనిపించాయి అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మాత్రము నేను అట్లీస్ట్ ఒక 2 అన్నా కొంటాను. 2 అంటే తక్కువ కొన్నాననే చెప్తానండి. సో ఇవి మాత్రం నా వీక్నెస్ కాబట్టి ఇవి కూడా చాలా తక్కువకే వచ్చాయి. అంటే 55 రూపీస్ 59 రూపీస్కే వచ్చేసాయి. సో ఇవి ఒక 2 తీసుకున్నాను. యాక్చువల్గా వెళ్ళింది నేను వీటి కోసం అండి, వీటి కోసం వెళ్ళాను. ఎందుకంటే నాకు కిచెన్లో వేసుకున్నాను కదా, చాలా కంఫర్టబుల్గా ఉంది. నిలబెడితే మనకు ఏంటంటే టైల్స్ అనేవి కొద్దిగా హార్డ్గా ఉంటాయి. హార్డ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పులు వేసుకున్నా సరే కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది. కానీ వీటి మీద మనం కాలు పెట్టి నిలబడ్డామనుకోండి, అంటే ఫుట్ మనకు బేర్ ఫుట్తో నిలబడినా ఎలా నిలబడినానండి పెయిన్ అనేది రాదు. అందుకోసం వీటి కోసం వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను. ఒక చిన్న షాప్ అండి, ఇంటికి తెచ్చాను. సో ఇవి 2 తెచ్చాను. ఇవి కూడా 200 రూపీస్ 250 లోపల పడింది. ఇదండి, ఇది నాకు మా వారికి బాగా నచ్చింది. మా ఎంట్రన్స్లో వేద్దామని ఇది ఒకటి తెచ్చాను. సో అదైపోయింది. ఇక ఇవి ఎందుకు తీసుకున్నానంటే సడన్గా నాకు ఇవి అక్కడ కనిపించాయి. యాక్చువల్గా ఇవి తీసుకోవాలి అన్న ఆలోచన లేదు, కాకపోతే చెప్పాను కదా
100 బిలోనే అన్నట్లుంటుంది. 49 రూపీస్. 49 రూపీస్ అంటే 50 రూపాయల కంటే తక్కువే. ఆహా, బాగున్నాయి, ఏమన్నా వేసుకోవచ్చు అన్నట్లు మనకు ఒక ఐడియా వస్తుంది. కానీ ఇవి తీసుకునింది ఎందుకంటేనండి, మనకి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఈ జాకెట్ పీస్లు ఇస్తున్నాము. జాకెట్ పీస్లు ఇచ్చినా సరే చాలామంది దాన్ని యూజ్ చెయ్యట్లేదు. ఈవెన్ లైనింగ్ క్లాత్లకు కూడా యూజ్ చెయ్యట్లేదు. సో అది ఏంటి, మనకు 80 రూపీస్ అబోనే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఒక జాకెట్ పీస్ కొనాలి అంటే 80 రూపీస్ అబోనే ఉంటుంది. దాని బదులు నాకు వెంటనే అక్కడ ఫ్లాష్ అయిందనమాట. ఓకే, ఈసారి జాకెట్ బదులు ఇలాగ గిఫ్ట్ ఇచ్చేద్దాంలే, వాళ్ళకు యూజ్ అవుతుంది, నాకు తృప్తిగా ఉంటుంది. ఎందుకంటారా, నేను ఇచ్చిన వస్తువు వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేసి. అందుకనేసి ఇవి తీసుకున్నానండి. ఇవి కూడా 49 రూపీస్ అండి. సో ఎవరైనా మీకు ఇలాంటి ఒక ఐడియా ఉందనుకోండి, జాకెట్ పీస్ కాదు, ఈసారి తాంబూలంలో వెరైటీగా ఇవ్వాలి అంటే కానీ ఇవి చాలా చాలా బాగా పనికొస్తాయనే చెప్తాను. ఇంకోటి మూడో వస్తువు ఏదానికి వెళ్ళాము అని ఇందాక చెప్పాను కదా, ఈ కత్తుల కోసం వెళ్ళామండి. మా ఇంట్లో బోవులన్ని కత్తులు ఉన్నాయి. కానీ మా వారు షార్ప్ చెయ్యొచ్చు అంటే నాకు పెద్ద కథలు చెప్తారు. షార్ప్ చేయించినా పనికిరాదు లక్ష్మి, అవి పక్కన పడేసాయి, కొత్తవి కొను అని. ఎందుకు అలా చెప్తారంటేనండి, బద్ధకము. బయటికి వెళ్ళి ఆ షార్ప్ చేసేవాడిని వెదికి అక్కడ ఇవన్నీ షార్ప్ చేయాలి అంటే 1 గంట పడుతుంది. బోల్డన్ని కత్తులు కదా, దగ్గర దగ్గర ఒక 10 ఉంటాయి. అవన్నీ షార్ప్ చెయ్యాలి అంటే ఒక గంటన్న నిలబడాలి. సో దాని బదులు అవి పడేసి ఇవి కొత్తవి కొంటూ ఉంటే సరిపోతుంది కదా. మెయిన్ దీనికోసం వెళ్ళానండి. డోర్ మ్యాట్స్, ఈ కత్తులు, ఇంకోటి ఏదో చెప్పాను కదా, సో దానికోసం వెళ్ళాను. కానీ ఇవన్నీ తెచ్చుకున్నాను. ఈ కత్తులు కూడానండి మనకు 190 రూపీస్లో వచ్చేసాయి, 3 కత్తులు. సరే, అది అయిపోయింది కదా. చెప్పాను కదా, బ్యాగు పట్టుకెళ్ళలేదు, లోపల బయట నుంచి ట్రాలీ పట్టుకెళ్ళలేదు. అక్కడ కౌంటర్ దగ్గర బాస్కెట్లలో మేము వేసుకున్నాము 2 బాస్కెట్లు. ఆ బాస్కెట్లు కార్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అవి మళ్ళీ తెచ్చిస్తామంటే సస్సేమిరా లేదు, మీరు కావాలంటే బయటికి వెళ్ళండి, ట్రాలీ తెచ్చుకోండి అంటున్నారే తప్ప, పోనీ ఆ బాస్కెట్లు తీసుకెళ్ళండి, కార్లో వేసుకోండి, తెచ్చి మా హ్యాండ్ ఓవర్ చెయ్యండి అని మాత్రం అనలేదు. అది మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో ఎవరైనా సరే అండి, నాకు అనుభవంతో చెప్తున్నాను, డీమార్ట్ అనే కాదండి, మీరు ఏ షాపింగ్కి వెళ్ళినా సరేనండి, ఒక బ్యాగ్ అనేది లేదా ఒక 2 బ్యాగ్స్ అని పెట్టుకునే వెళ్ళండి, మీతోటి తీసుకెళ్ళండి. అనుభవంతో చెప్తున్నానండి. బ్యాగ్ పట్టుకెళ్ళలేదు, ఏం చేయలేదు. సో లక్కీగా మా కోసమే అన్నట్టు అక్కడ ఎవరో సరుకులు తీసేసుకొని ట్రాలీ అక్కడ వదిలేశారు. అది తీసుకొచ్చి మా వారు మేము కొన్న సామాన్లన్నీ వేశారు. సో సరే, బ్యాగ్ పట్టుకెళ్ళేది. ఇంటికి వచ్చి నేను ఈ సామాన్లన్నీ బ్యాగ్స్లో పెట్టాను. ఇవి అండి, ఇది ఒక్కొక్కటి 55 రూపాయలు. నేను మా వారు టిఫిన్ తినేటప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు ఏమన్నా బ్రెడ్ పకోడీ గట్రా చేసామనుకోండి, పకోడీ బజ్జీలు చేసామనుకోండి, ఇక్కడ సాస్ వేసేసుకొని, ఇక్కడ బజ్జీ మనం చేసుకున్న కట్లెట్లు అలాగే ఏవైనా చేసుకున్న వేసుకొని తింటూ ఉంటే అప్పుడు ఈ డబ్బు ఉంది చూసారా, ఈ 55 రూపాయలు అనేది కనిపించదు. ఇప్పుడు ఇలా చూస్తే మాత్రము 55 రూపాయలు కనిపించి అయ్యో అనవసరంగా తెచ్చుకున్నామే అనిపిస్తుంది, అవునా కాదా? కానీ ఆ టైంలో వేసుకొని తినేటప్పుడు పోతే పోయిందిలే 55 రూపాయలు, బాగున్నాయి ప్లేట్లు, ఇంకొక 4 తీసుకుని ఉంటే బాగుండు, పిల్లలకు పనికొచ్చేది అనేసి అనుకుంటా. సార్ ఇవి ఒక 2 తెచ్చాను. ఇకనండి, ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న కుండీలలో మొక్కలు కూడా పెట్టాను. సో మనకి ఏంటి అంటే, మీకు అందరికీ తెలిసిందే, మనము కుండీలలో నీళ్ళు అనేది ఆ మొక్క వేర్లకే కాదండి, ఈ వాటరింగ్ అనేది లీవ్స్ కూడా చేయాలంటే ఆకులకు కూడా కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మన కింద మట్టిలో వాటర్ అంతా డ్రైన్ అయిపోయి వేర్లకు మాత్రమే వెళ్తుంది, కానీ లీవ్స్ మీద ఈ మట్టి చెద అలాంటివి పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ అనేది ఇలాగ స్ప్రే చేసామనుకోండి, దీంట్లో వాటర్ వేసి ఆ మట్టి పోతుంది, వాటికి కావలసిన నీరు కూడా, అంటే అవి కూడా ప్రాణమున్నవే కదా, సో వాటికి కూడా నీరు చేరుతుంది. సో ఇది కూడా ఎంత అనుకున్నారు, 49 రూపాయలే కదా అనేసి తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా
బిలో 50 రూపీసేనండి. ఏంటి ఇది అనుకుంటున్నారా? ఇలాగ స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఏమైనా వేసుకోవచ్చు. వాటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇది మా బాత్రూంలో హ్యాండ్ వాష్‌కు అంటే అది కంపెనీది ఉందన్నమాట, లైఫ్ బాయ్ వాళ్ళది. సో అది తీసేసి ఇది పెడదామనేసి ఇది కొన్నాను. ఇంకా తక్కువే కొన్నానని చెప్తున్నా. ఎందుకంటారా, మనకు అక్కడ టెంప్ట్ అయ్యేలాగా ఉన్నాయండి ప్రైజెస్ అనమాట. తక్కువే కదా తక్కువే కదా, ఇది పనికొస్తుంది అది పనికొస్తుంది అనేసి మనం చాలా ఎక్కువ వెళ్తాం. కానీ ఓకే, మీ దగ్గర మనీ ఉంటే నో ప్రాబ్లం. కానీ మనీ లేని వాళ్ళు మాత్రం బడ్జెట్ అనేది తప్పగా వేసుకోండి. ఎందుకంటారా, అది ఒక పద్మవ్యూహం లాంటిదని చెప్పాలి. లోపలికి వెళ్ళామనుకుంటే టెంప్ట్ అయిపోతాం. పద్మవ్యూహం అంటే మళ్ళీ బయటికి రాము, ఇక్కడ కంపల్సరీ బయటకు వస్తాము. వచ్చినా సరే టెంప్ట్ అయిపోయి మన హస్బెండ్ జోబీకి చిల్లు పడేలాగా మాత్రం చేసుకోకుండా రండి. సార్ నెక్స్ట్ ఇదొకటండి. ఈ స్ట్రైనర్ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, చాలా వాటిల్లో చూశాను. కానీ 600, 700 అలా కనిపించింది నాకు అమౌంట్. కానీ ఇక్కడ చూస్తే నాకు 179 రూపీస్కే దొరికింది. సో 600, 700 పెట్టి తెచ్చే బదులు 179 ఒక 6 నెలలు 6 నెలలు సారీ సార్ 6 నెలలు కాదు, 6 ఏళ్ళు వచ్చిన 6 ఏళ్ళ తర్వాత ఇది ఏమైనా సరే పాడైనా సరే తీసి అలా పక్కన పడేసి మరొకటి తెచ్చుకోవచ్చు. అందుకోసం అనేసి ఆ స్ట్రైనర్ ఒకటి తీసుకున్నాను. ఇక పండగ వస్తుంది కదా, యాక్చువల్గా అన్ని డ్రై ఫ్రూట్స్ నిజం చెప్పాలి అంటేనండి, మనకు డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ రేటు తక్కువే అనిపించింది నాకు. నేను బయట కొంటున్న దానికంటే కూడా ఈవెన్ బాదం కానీ, క్యాష్యూ కానీ, వాల్నట్ కానీ, అంజీరా కానీ అన్నీ తక్కువ. అంటే ఆల్మోస్ట్ నా దగ్గర అన్నీ ఉన్నాయి, అందుకోసమే ఈ బాటిల్స్ తెచ్చాను అన్నాను కదా. ఇక నా దగ్గర ఇది లేదండి, ద్రాక్ష ఒకటి తెచ్చాను. దీని ప్రైస్ అయితే నేను అంత గమనించలేదండి దీని ప్రైస్, ఎందుకంటే దొరికింది చాలే అని తీసుకొచ్చాను. సో అది నెక్స్ట్ ఇదొక బౌలు. ఇలా ఏంటి ఒక్కటే బౌల్ తెచ్చుకున్నారు అంటే అనుకుంటున్నారా? మరి మా ఇద్దరికి అంటున్నారు కదా, మరి ఒక్క బౌలే ఎందుకు తెచ్చుకున్నారంటే ఉన్నది ఒక్క బౌల్ కాబట్టే. సో దాంట్లోనే వేసుకుంటాం, ఇద్దరం దాంట్లోనే షేర్ చేసేసుకుంటాం, అయిపోయింది. ఇది మరి ప్రైస్ ఎంత అంటే 45 రూపీస్. ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి. ఈ బౌల్ మనము ఇలా తినటానికే కాదండి, కావాలంటే వాటర్ వేసేసి పువ్వులు వేస్తే చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. సో ఇది కూడా నేను వదిలేసేసుకున్నాను అనుకోండి, మళ్ళీ తెచ్చుకొని ఉంటే బాగుండు అనే కంపల్సరీ ఫీల్ అవుతాను. అందుకోసం అనేసి ఒక్కటున్న తెచ్చేసుకున్నా. ప్రైస్ చెప్పాను కదా, 45 రూపీస్. నెక్స్ట్ మైసూర్ శాండిల్ సోప్స్ కనిపించాయి, మాకు ఎలాగూ కావాలి. సో మైసూర్ శాండిల్ సోప్స్ తెచ్చుకున్నాను. యాక్చువల్గా డేట్స్ కొందామని వెళ్ళాను. డేట్స్ కొందామంటే ఇంట్లో ఖర్జూరం పొడి ఉంది. ఆ డేట్స్ తెచ్చాను అనుకోండి, ఖర్జూరం పొడి సంవత్సరమైన అది నేను ఎందుకు ఇలాగే ఉన్నా అనుకుంటూ ఉంటుంది. వీళ్ళేమో నన్ను కాయల్లా పెట్టకుండా పొడి చేసి పెట్టేశారు. మరి ఇంకా వీళ్ళు ఎప్పుడు తింటారు నన్ను, వీళ్ళేమో అన్ని బయటికి తింటున్నారు అనుకోండి, అది ఏడ్చుకుంటూ ఉంటుందనేసి డేట్స్ అయితే తీసుకురాలేదు. మా ఇంట్లో ఒక చంటి పిల్లోడు ఉన్నాడండి, తినుబండరాలు ఎక్కువ చిరుతిండ్లు ఎక్కువ తినేవాడు. అతను ఎవరంటే మా ఆయన. సో మా ఆయన కోసం తెచ్చాను. ఇక నెక్స్ట్ పీలర్ అండి. పీలర్స్ ఉన్నాయి కానీ ఈ టైప్ పీలర్ లేదు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పొటాటో కానీ లేదు అనుకుంటే కన్నా మనకు కుకుంబర్కు ఒకటి, పొటాటోకి ఒకటి, అలాగే సొరకాయకు ఒకటండి. ఈ పీలర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో పీలర్ ఒకటి. కానీ నేను అక్కడ ఒక 2 బాక్సులు పెట్టాను మాత్రం, అవి 2 మిస్ అయ్యాయండి. అవి నాకు ఇప్పటికీ కనిపించట్లేదు ఎక్కడున్నాయో అనేసి. ఇప్పుడు తెలుస్తుంది. అక్కడ నేను పెట్టినప్పుడు 2 లేడీస్ వచ్చారండి. ఆ లేడీస్ ఏమన్నా తీసుకొని అంటే కష్టపడకుండా చేతికి 2 దొరికాయి కదా, వాళ్ళకు అంటే బిల్లు కంపల్సరీ వెయ్యాలి, కానీ ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, వెతుక్కొని అవసరం లేదు. అవి 2 మాత్రం మిస్ అయ్యాయి. ఇక ఎందుకు ఇది తీసుకొచ్చానంటారా, ఇంట్లో ఉంది. కానీ రీసెంట్గా చెప్పాను కదా, మా వారు
చపాతీలు చేయటం మొదలుపెట్టారు. ఇంట్లో ఉన్నది ఇంత లావుది మా వారికి నచ్చలేదు. సింపుల్గా లైట్ వెయిట్ది కావాలి అన్నారు. అందుకోసమనేసి మా వారి కోసం ఇది తెచ్చాను. ఓకేనండి, ముచ్చటగా 3 కోసం వెళ్ళాను, 30 పైన తెచ్చేశాను. మా వారి జోబుకు కన్నం వేశాను. ఆ బిల్లు చూసి నేను షాక్ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, డీమార్ట్ గురించి చెప్పాలి అంటేనండి ఆల్రెడీ చెప్పాను, పేదవాళ్ళ నుంచి ఉన్నతమైన వాళ్ళు కూడా కొనేయచ్చు. కాకపోతే ఎవరు వెళ్ళినా సరే ఒక లిస్ట్ అనేది రాసుకోవాలి. ఎందుకంటారా, ఒక్కొక్కరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తక్కువ ఉండొచ్చు. సో ఆ బిల్లు మనం రాసుకున్నది అనుకోండి, మన బడ్జెట్కి తగ్గట్లు వస్తువులు తెచ్చుకుంటాము. నాలాగా ఎమోషన్కి అయితే వెళ్ళకండి. ఓకేనండి, బాయ్ అండి. ఈ వీడియో నచ్చిందా? ఇక నచ్చితే ఎందుకు ఆలస్యం, ఒక లైక్ చేసేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.